Good morning. Today topic cloud computing components. సో మనకి క్లౌడ్ కంప్యూటింగ్లో ఉండే కాంపోనెంట్స్ గురించి చూస్తున్నాం. ఇన్ ఏ సింపుల్ టాపోలాజికల్ సెన్స్ ఏ క్లౌడ్ కంప్యూటింగ్ సొల్యూషన్ ఈజ్ మేడప్ ఆఫ్ సెవరల్ ఎలిమెంట్స్. ఇందులో మనకి మెయిన్గా క్లయింట్, ది డేటా సెంటర్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ సర్వర్స్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీరు టాపోలాజికల్ అన్నావు. టాపోలాజికల్ అంటే మనకి పాయింట్ టు పాయింట్, నెక్స్ట్ బస్ టాపాలజీ, స్టార్ టాపాలజీ, మెస్ టాపాలజీ, రింగ్ టాపాలజీ, ట్రీ టాపాలజీ, ఇవన్నీ కూడా మనకి ఇందులో వస్తూ ఉంటాయి అన్నమాట. సో మనకి మెయిన్గా ఉండే థింగ్స్ ఏంటి ఇక్కడ? క్లయింట్, ది డేటా సెంటర్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ సర్వర్స్. సరే, ఒకసారి మీరు డయాగ్రామ్ చూస్తే మనకి కంపల్సరీగా ఏంటంటే ఇంటర్నెట్ అనేది ఉండాలి. సో అక్కడి నుంచి క్లయింట్ కంప్యూటర్స్ కానీ, లేదంటే డిస్ట్రిబ్యూటెడ్ సర్వర్స్ కానీ, లేదంటే డేటా సెంటర్ కానీ, ఇవన్నీ కూడా మనకి కనెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సరే, మన 3 కాంపోనెంట్స్లో ఫస్ట్ వన్ వచ్చి క్లయింట్స్. క్లయింట్స్ ఆర్ ఇన్ ఈ క్లౌడ్ కంప్యూటింగ్ ఆర్కిటెక్చర్. ఇక్కడ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? మనం డేటాని ఏ విధంగా పంపిస్తాం, ఏ విధంగా రిసీవ్ చేసుకుంటాం, ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం వస్తే ఏ విధంగా మనం సొల్యూషన్ చేస్తాం, సో ఎన్ని లేయర్స్ ఉండాలి, ఎక్కడెక్కడ ఏ మాడ్యూల్స్ ఉండాలి, మొత్తం అంతా కూడా మనం ఈ ఆర్కిటెక్చర్లో చూసుకుంటాం. ది ఎగ్జాక్ట్ సేమ్ థింగ్స్ దట్ దే ఆర్ ఇన్ ఏ ప్లేన్ ఓల్డ్ ఎవ్రీడే లోకల్ ఏరియా నెట్వర్క్. సో ఇక్కడ మనకు ల్యాప్టాప్స్ కానీ, కంప్యూటర్స్, మొబైల్ ఫోన్స్ ఆర్ పీడిఏ, పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్స్, ఇవన్నీ కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఈ క్లయింట్లో మెయిన్గా మనం చెప్పుకునేది ఏంటంటే ఫస్ట్ వన్ మొబైల్. సో మొబైల్ డివైస్ ఇన్క్లూడ్స్ పీడిఏ అంటే పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్స్, లేదా దాన్ని మనం స్మార్ట్ ఫోన్స్ అని కూడా అంటాం. లైక్ ఏ బ్లాక్బెర్రీ, విండోస్ మొబైల్ స్మార్ట్ ఫోన్స్ ఆర్ ఐఫోన్స్, వీటిని కూడా మనం తీసుకుని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఇంటర్నల్లీ హార్డ్ డ్రైవర్స్ అనేవి మనకి మిస్ అయినా మనకు వర్క్ అవుతూ ఉంటుందన్నమాట. సో క్లయింట్స్ ఆర్ కంప్యూటర్స్ దట్ డు నాట్ హ్యావ్ ఇంటర్నల్ హార్డ్ డ్రైవ్స్ బట్ రాదర్ లెట్ ది సర్వర్స్ డూ ఆల్ ది వర్క్ బట్ దెన్ డిస్ప్లే ద ఇన్ఫర్మేషన్. మనకి హార్డ్ డ్రైవ్స్ అనేవి మిస్ అయినా మనకి డేటా అనేది కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్ థిక్. This type of client is a regular computer using a web browser like Firefox or Internet Explorer to connect to the cloud. సో మనం ఎక్కువగా బ్రౌజర్స్ అనేది యూజ్ చేసి దాని గురించి థిక్లో వస్తుందన్నమాట. సో ఈ క్లయింట్లో మనకి మొబైల్, థిక్. సరే, 1 by 1 ఈ క్లయింట్లో మళ్ళీ పాయింట్స్ ఇచ్చాడు. లోయర్ హార్డ్వేర్ కాస్ట్, ఇక్కడ మనకి బాగా తక్కువ కాస్ట్గా వస్తుంది అంటున్నాడు. చీపర్ దెన్ థిక్ క్లయింట్స్ బికాజ్ దే డు నాట్ కంటైన్ ఏ మచ్ హార్డ్వేర్. మనం ఎక్కువ కాస్ట్ అనేది కూడా మనం పెట్టనక్కర్లేదంట. లోయర్ ఐటీ కాస్ట్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్లో పెట్టేంత హై లెవెల్గా మనం ఇక్కడ కాస్ట్స్ ఏమీ పెట్టనక్కర్లేదు అంటున్నాడు. థిన్ క్లయింట్స్ ఆర్ మేనేజ్డ్ అట్ ది సర్వర్ and there are fewer points of failure. సో ఇక్కడ క్లయింట్స్ అనే వాళ్ళు ఏం చేయాలి? మేనేజ్ చేస్తూ ఉండాలి అట్ ది సర్వర్ అండ్ దేర్ ఆర్ ఫ్యూవర్ పాయింట్స్ ఆఫ్ ఫెయిల్యూర్. అక్కడక్కడ మనకి ఫెయిల్యూర్స్ అని వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చి సెక్యూరిటీ. ఇక్కడ మనకి సెక్యూరిటీ అంటే ఏంటి? యాక్చువల్గా మనకి వైరస్ అనేది అటాక్ అవ్వకూడదు అనేది మనం మెయిన్గా చూస్తాం. చూడండి, సిన్స్ ద ప్రాసెసింగ్ టేక్స్ place on the server and there is no hard drive, there less chance of malware occupying the device. Also, since thin client do not work without a server, there less chance of them being physically stolen. సో ఇప్పుడు మన హార్డ్ డ్రైవ్ ఎవరైనా తీసుకెళ్ళాలి అనుకుంటే ఎలా తీసుకెళ్తారు? వచ్చి మన సిపియులోంచి విప్పుకుని వెళ్ళాలి, అంతేగాని మన హార్డ్ డ్రైవ్లో డేటాని తీసుకెళ్ళగలుగుతారు కానీ మన హార్డ్ డ్రైవ్ని ఎవరు తీసుకెళ్ళలేరు. సో ఇక్కడ మనకి మాల్వేర్ అనేది ఏంటంటే మనకి వైరస్ అటువంటివి అనమాట. సో సెక్యూరిటీ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత డేటా సెక్యూరిటీ. ఇక్కడ డేటా సెక్యూరిటీ అంటే ఓన్లీ ఫర్ డేటా, అంటే మన డేటాకి ఏ విధంగా ఉంది. సిన్స్ డేటా ఈజ్ స్టోర్డ్ ఆన్ ది సర్వర్ దేర్స్ less chance for data to be lost if the client computer crashes or is stolen. సో మనకి డేటా సెక్యూరిటీ అనేది చాలా తక్కువగానే జరుగుతుంది అని చెప్తున్నాడు ఇక్కడ. ఎలాగా?
కంప్యూటర్ ఎప్పుడైనా క్రాష్ అయినా లేదంటే ఎవరైనా ఏమైనా సంథింగ్ పెన్ డ్రైవ్ తెచ్చుకుని మన డేటాను తీసేసుకుని డిలీట్ చేసేసిన అలాగే అవుతుంది తప్ప మామూలుగా ఈ క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా ఎక్కువగా ప్రాబ్లం ఏమీ లేదంటున్నాడు. తర్వాత లెస్ పవర్ కన్జంప్షన్. ఇప్పుడు యాక్చువల్గా కొన్ని సిస్టమ్స్కి పవర్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది, బట్ ఇక్కడ ఏంటంటే నార్మల్గానే అవుతుందని చెప్తున్నాడు. థిన్ క్లయింట్స్ కన్జ్యూమ్ లెస్ పవర్ దెన్ థిక్ క్లయింట్స్. నెక్స్ట్ వన్, ఈజీ ఆఫ్ రిపేర్ ఆర్ రీప్లేస్మెంట్. ఇఫ్ ఏ థిన్ క్లయింట్ డైస్ ఇట్స్ ఈజీ టు రీప్లేస్. ఇప్పుడు యాక్చువల్గా మనకి ఈ థిన్ క్లయింట్ కోసం మీకు క్లయింట్లో థర్డ్ పాయింట్ చెప్పాం, అక్కడ సెకండ్ పాయింట్ చెప్పాం. సో మన థిన్ అనేది ఇన్ కేస్ మిస్ అయిపోయింది, అప్పుడు ఏం చేస్తాం, ఈజీ టు రీప్లేస్ అనేది మనం చేయగలుగుతాం అనమాట. తర్వాత లెస్ నాయిస్ వితౌట్ ఏ స్పిన్నింగ్ హార్డ్ డ్రైవ్, లెస్ హీట్ ఈజ్ జనరేటెడ్ అండ్ క్వైటర్ ఫ్యాన్స్ కెన్ బి యూజ్డ్ ఆన్ థిన్ క్లయింట్. సో ఇక్కడ మనకి నాయిస్ అనేది కూడా చాలా తక్కువగానే ఉంటుంది. సో మనకి మెయిన్గా క్లయింట్లోకి వచ్చేటప్పటికి ఏమేమి కనిపిస్తున్నాయి, లోయర్ హార్డ్వేర్ కాస్ట్, లోయర్ ఐటీ కాస్ట్, సెక్యూరిటీ, డేటా సెక్యూరిటీ, లెస్ పవర్ కన్జంప్షన్, ఈజీ ఆఫ్ రిపేర్ ఆర్ రీప్లేస్మెంట్, లెస్ నాయిస్ అనేది మనం మెయిన్గా ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ వచ్చి మనకి డేటా సెంటర్. సో ఇక్కడ డేటా సెంటర్ అంటే ఏంటి, మొత్తం డేటా అంతటిని కలెక్ట్ చేసుకొని ఎవరు అడిగినా ఆ డేటాని సెండ్ చేస్తూ ఉంటే దాన్ని ఏమంటాం, డేటా సెంటర్ అని చెప్తాం. సో ఒకసారి డెఫినేషన్ చెప్తాను చూడండి. ది డేటా సెంటర్ ద కలెక్షన్ ఆఫ్ సర్వర్స్ వేర్ ది అప్లికేషన్ టు విచ్ యూ సబ్స్క్రైబ్ ఈజ్ హౌస్డ్. అంటే ఇప్పుడు యాక్చువల్గా మీరు ఏదో ఒక యాప్ డౌన్లోడ్ చేశారంటే దానికి సంబంధించి ఒక సర్వర్ ఉంటుంది, ఆ సర్వర్లో నెంబర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్లో మీరు ఇక్కడ హైపర్ లింక్స్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనకు అక్కడి నుంచి యాక్సెస్ అనేది అవుతూ ఉంటుంది. ఇట్ కుడ్ బి ఎ లార్జ్ రూమ్ ఇన్ ద బేస్మెంట్ ఆఫ్ యువర్ బిల్డింగ్ ఆర్ ఎ రూమ్ ఫుల్ ఆఫ్ సర్వర్స్ ఆన్ అదర్ సైడ్ ఆఫ్ ది వరల్డ్ దట్ దే యూ యాక్సెస్ ది ఇంటర్నెట్. చూడండి ఇక్కడ ఏం చేస్తామంటే ఆ సర్వర్లో మొత్తం టోటల్గా నెంబర్ ఆఫ్ సర్వర్స్ అనేది ఒక రూమ్లో ఉంటే మనం ఎక్కడి నుంచి అయినా సరే మొబైల్ నుంచి కానీ ల్యాప్టాప్స్ నుంచి కానీ మనం ఈజీగా మనం ఏం చేస్తాం, యాక్సెస్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఏ గ్రోయింగ్ ట్రెండ్ ఇన్ ద ఐటీ వరల్డ్ విర్చువలైజింగ్ సర్వర్స్. సో ఇక్కడ మనకి విర్చువలైజింగ్ సర్వర్స్ అంటున్నాడు. విర్చువలైజింగ్ సర్వర్స్ అంటే టెంపరీగా మనకి అలా కనిపిస్తూ ఉంటాయి, నెక్స్ట్ మిస్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే దీనికి అర్థం, మనం ఏదైనా ఆన్లైన్ ఎగ్జామ్ రాసినప్పుడు మనకి కీబోర్డ్ అనేది మనం ఫిజికల్గా ఎంటర్ చేయకుండా అక్కడ ఒక కీబోర్డ్ సింబల్ ఇచ్చి దాన్ని క్లిక్ చేస్తే మనకి మానిటర్లోనే వస్తుంది, దాన్ని ఇస్తాం. అంటే విర్చువలైజ్ అంటే జస్ట్ అప్పటికప్పుడు అలా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. చూడండి, సాఫ్ట్వేర్ కెన్ బి ఇన్స్టాల్డ్ అలౌవింగ్ మల్టిపుల్ ఇన్స్టెన్స్ ఆఫ్ విర్చువల్ సర్వర్స్ టు బి యూజ్డ్. ఇన్ దిస్ వే యూ కెన్ హ్యావ్ హాఫ్ ఆఫ్ ఎ డజన్ విర్చువల్ సర్వర్స్ రన్నింగ్ ఆన్ ది ఫిజికల్ సర్వర్. ఖచ్చితంగా ఒక ఫిజికల్ సర్వర్ ఉండాలి. ఆ ఫిజికల్ సర్వర్ ఉంటే అప్పుడు ఏం చేస్తుంది, అది ఆటోమేటిక్గా ఈ విర్చువల్ సర్వర్స్ అనేది రన్ అవుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చి డిస్ట్రిబ్యూటెడ్ సర్వర్స్. డిస్ట్రిబ్యూటెడ్ సర్వర్స్ అంటే ఏంటి, మనం ఎక్కడ డేటా ఉన్నా సరే మనం ఈజీగా షేర్ చేసుకోవచ్చు ఆ డేటాని, దాన్ని మనం ఏమంటాం, డిస్ట్రిబ్యూటెడ్ సర్వర్స్ అంటాం. డిస్ట్రిబ్యూటెడ్ సర్వర్ సిస్టమ్స్ ఇన్ ఏ మొబైల్ ఇన్ విచ్ కాంపోనెంట్స్ లొకేటెడ్ ఆన్ నెట్వర్క్స్ బట్ ది సర్వర్స్ do not all have to housed in the same location. Obtain servers in a geographically disparate locations, but to your cloud subscriber the servers act if the humming away right next to each other. సో ఇక్కడ మనం ఏ లొకేషన్లో ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా, మనం ఎక్కడ ఉన్నా ఈజీగా ఏం చేస్తాం, మనం యాక్సెసిబిలిటీ అనేది చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో క్లౌడ్ కంప్యూటింగ్ కాంపోనెంట్స్, ఇందులో మనకి మెయిన్గా చెప్పుకోవడానికి ఫస్ట్ వన్ క్లయింట్. ఆ క్లయింట్లో ఏమొస్తుంది, మొబైల్, థిన్, థిక్. అందులో క్లయింట్లోనే మనకి లోయర్ హార్డ్వేర్ కాస్ట్, లోయర్ ఐటీ కాస్ట్, సెక్యూరిటీ, డేటా సెక్యూరిటీ, లెస్ పవర్ కన్జంప్షన్, ఈజీ ఆఫ్ రిపేర్ ఆర్ రీప్లేస్మెంట్, లెస్ నాయిస్. నెక్స్ట్ వన్ డేటా సెంటర్. నెక్స్ట్ వన్
distributed servers.